ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానము చేయబడుచున్న మా ప్రియ పరలోకపు దేవా, నీకు వందనాలు స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, 5వ తారీఖున ప్రభువా శనివారము తండ్రి అయ్యా, నీ సన్నిధికి వచ్చే కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు. నా తండ్రి నీకు వందనాలు. గత రాత్రంతయు నీ కృపలో మమ్మందరినీ భద్రపరిచారు అయ్యా, క్షేమముగా అయ్యా మమ్ముంచారు అయ్యా తండ్రి. నాయన సుఖమైన నిద్ర మా జీవితంలో అనుగ్రహింప చేశారు, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా మమ్ముంచి దేవాని సన్నిధికి వచ్చి తండ్రి సాగిలిపడి నమస్కరించే ప్రభువా గొప్ప యోగ్యతని మా జీవితంలో ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నువ్వెంత కృపగలిగిన దేవుడవై ఉండి మమ్మ నిత్యము నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు. మా ప్రియ యేసు నీకు వందనాలు ప్రభువా. మా రక్షకుడవై ఉండి తండ్రి నిత్యము నాయనా ప్రతి విషయంలో మాకు సహాయము చేయొచ్చు, ప్రతి అపాయం నుండి మమ్మ తప్పించచ్చు అయ్యా. శాంతి సమాధానాన్ని నిత్యము మా జీవితంలో అనుగ్రహింపు చేయొచ్చు తండ్రి. అయ్యా, నీ కృపలో నాయన మమ్మ వర్ధిల్లింపు చేయుచున్నవాడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక, వచ్చునుగాక అయా. మేము ఏ స్థలమందు ఉన్న ఆ స్థలములో నీ సన్నిధి చేత మమ్మ నింపి అయా నడిపించమని వేడుకుంటున్నాం. ఈ దినమును బట్టి వందనాలు ప్రభువా. ఈ దినమంత్యు నాయన నీ రెక్కల నీడలో మమ్మ అందరినీ భద్రపరచండి నాయన. పనిపాటులు యందు మీరు తోడై ఉండండి ప్రభా. క్షేమాన్ని భద్రతని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. అయా, బిడ్డల చదువుల్లో మీరు తోడై ఉండండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అయా, నెమ్మదిని దయచేవాడా నీకు వందనాలు స్తోత్రములు నాయన. మా ప్రియ యేసు నీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లించుచు తండ్రి నాయన. నాతో కలిసి అయా ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలు బట్టి అయా తండ్రి ఎవరు ఏ స్థితిగతుల్లో ఉన్నారో సమస్తమును ఎరుగుచున్న దేవుడు నాయన. అయా, నువ్వు సర్వాంతర్యామి అయిన దేవుడివి, ప్రతి స్థలమందు ఉన్నవాడివి ప్రభువా. అయా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. అయా, ఉన్నతుడు ప్రభువా, మహోన్నతుడివి ప్రభువా, మహాదేవుడు ప్రభువా. నీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లించుచు ప్రభువా. అయ్యా తండ్రి నాయన, బలహీనతల చేత బాధపడుతున్న వారిని, వ్యాధి రోగముల చేత బాధపడుతున్న వారిని, కన్నీటితో నీ సన్నిధిలో రోధిస్తున్న వారిని ప్రభువా. అయ్యా, దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్న వారిని, అయ్యా మందులు లేని రోగముల చేత బాధపడుతున్న వారిని ప్రభువా. ఎంతో సీరియస్ కండిషన్లో ఉంటూ తండ్రి అయ్యా బలహీనతలతో బాధపడుతున్న వారిని ప్రభువా. అయ్యా, ఈ సమయంలో దర్శించండి నాయన. ఈ ఉదయకాల సమయంలో వారిపై తండ్రి నీ బలమైన హస్తము దిగవచ్చునగాకనే ప్రభువా. అయా, వారు విడుదల నొందుదురుగాకనే ప్రభువా, వారు స్వస్థత నొందుదురుగాకనే ప్రభువా. నీ నా మహిమార్థమే ప్రభువా వారు వాడబడుదురుగాకనే ప్రభువా. ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వస్థపరచు యెహోవా నీ వందనాలు. అయా, నీ కృప నీ కనికరము తండ్రి నీ బిడలపై ఉండునుగాకని ప్రభువా. అయ్యా, ఎంతమంది అయితే ప్రభువా అయ్యా విశ్వాసముతోనైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారికి స్వస్థత కలుగునగాక, విడుదల కలుగునగాక ప్రభువా, నెమ్మది కలుగునగాక ప్రభువా, ఆరోగ్యము కలుగునగాక ప్రభువా. అయా స్వస్థత కలుగునగాకనే ప్రభువా. అయ్యా, ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపండి, దీవించండి, నడిపించమని ప్రభు వేడుకుంటూ ఉన్నాను. అయ్యా, నీకు వందనాలు స్తోత్రములు. అయ్యా, అప్పుల సమస్యలతో ఉన్నవారిని, ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారిని, కుటుంబంలోనైనా పోషించుకోలేని దీనస్థితిలో ఉన్నవారిని ప్రభువా. అయ్యా, సరైన గృహములు లేక అయ్యా అనేక విధములుగా బాధపడుతున్న వారిని ప్రభువా జ్ఞాపకము చేసుకునండి నాయన. ఓ కృపగలిగిన దేవా, అయ్యా కనికరించేవాడా, శ్రీమంతుడైన వాడా, అయ్యా తండ్రి గొప్ప ప్రభువా నీకు వందనాలు. నీ ప్రజలు అయ్యా తండ్రి దుస్థితిని చూచువాడా, కనికరించ నాయన. అయ్యా, దీనులని నాయన పైకి లేవనెత్తువాడు ప్రభువా. అయ్యా తండ్రి, నీ కృప అయ్యా నీ బిడలపై ఉంచండి. అయ్యా, వారు తండ్రి నాయన అయ్యా తలగా ఉందురు గాని ప్రభువా, తోకగా ఉండరని ప్రభువా. అయ్యా, నీ లేఖనం సెలవిస్తున్నట్లుగానే తండ్రి నీ ప్రజలను అయ్యా దర్శించండి, వారి ఎడలు మీరు కృప చూపండి నాయన, వారిని దీవించండి ప్రభువా. అయ్యా, వారిని నాయన అయ్యా నీ హస్తాలకు అప్పచెప్పుచున్నాను తండ్రి. నీకు వందనాలు. కృప చూపు నడిపించమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి నాయనా, ఓ గొప్పవాడా, ఉద్యోగములు లేని బిడ్డల జీవితంలో ఉద్యోగములు అయ్యా పొందుకొందురుగాకనే ప్రభువా. ఎంతగానో ప్రయాసపడుచున్నారు నాయన, వారు చదువులకు తగిన అయ్యా ఉద్యోగములు దొరుకునుగాకనే ప్రభువా. అయ్యా తండ్రి, వారి జీవితంలో నాయన అయ్యా తండ్రి ప్రభువా స్థిరపరచబడునుగాకని కూడా ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వివాహములు జరగవలసిన నాయన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకునండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, కనిపెట్టి తండ్రి అయ్యా తండ్రి ప్రభువా అయ్యా వారికి
వారికి సాటైన సహకారి కొరకు ఎదురు చూచున్న వారిని అయ్యా తండ్రి మీరు కృప చూపి తండ్రి దర్శించండి. వారి చిత్తం మీ అయ్యా వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు వందనాలు ప్రభువా. అలాగనే ప్రభువా, సంతానం లేని బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ఎంతగానో తండ్రి హన్నావాలి ప్రభు నీ సన్నిధిలో రోధిస్తూ ఉన్నారు ప్రభువా. అయ్యా తండ్రి నాయన సంతానము కొరకు తండ్రి వారు వేడుకుంటున్నారు. మీరు కృప చూపండి, దర్శించండి, సహాయము దయచేయమని నా ప్రభువా ప్రార్థన చేస్తున్నాను. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు తండ్రి ప్రిపేర్ అవుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి భవిష్యత్తులు తండ్రి ఉన్నతముగా ఉండునుగాక. అయ్యా నిన్ను నమ్ముకున్న వారి బిడ్డల జీవితాలు తండ్రి గొప్ప ఆశీర్వాదకరంగా ఉండునుగాక. అయ్యా వారు నాయన ఆయా దేశాలని ఏలుదురుగాకని ప్రభువా, మంచి ఉన్నతమైన స్థలాలలో వారు ఉందురుగాకని ప్రభువా, క్రైస్తవ సమాజానికి తండ్రి వారు ఎంతో ఉపయోగకరముగా ఉందురుగాకని ప్రభువా. అయ్యా వారిని లేవనెత్తండి, అయ్యా వారిని దీవించండి, వారిని హెచ్చించండి ప్రభువా. అయ్యా నీ పరిచర్యలో వారు కూడా ప్రభువా అనేక విధములుగా తండ్రి సహాయం చేసే విధముగా తండ్రి వారి భవిష్యత్తులు ఉండునుగాకని ప్రభువా. అయ్యా తండ్రి నాయన కేంద్రములో అయ్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న వారే ప్రభువా. అయ్యా తండ్రి క్రైస్తవ సమాజం మేలు కొరకే ప్రభు వారు అయ్యా అయ్యా తండ్రి పని చేయుదురుగాకనే ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి, దీవించండి, ఆదుకొనండి, దేశాన్ని దీవించండి, దేశానికి రక్షణ దయచేయండి. అయ్యా నీ కృపలో తండ్రి దేశం ఏడల్ని కనికరముంచి తండ్రి అనేక మందికి రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అనాథలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా, విధవరాండ్లను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, ఆకలి దప్పికలతో అలమటించే వారిని జ్ఞాపకము చేసుకున్నాండి తండ్రి. అయ్యా బలహీనతలతో అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో పట్టి ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునండి నాయన. అయ్యా గృహములో తండ్రి మానసికమైన రోగముల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకునండి తండ్రి. ఒంటరి స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునండి తండ్రి. అయ్యా నీ కృప అందరి ఎడల ఉండునుగాక. అందరినీ ఉద్ధరించు దేవుడు నీవే ప్రభువా, అందరికీ సహాయము దయచేయి దేవుడు నీవే ప్రభువా. నీ కృప ప్రతి ఒక్కరి ఎడల ఉండునుగాకనే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినమును బట్టి వందనాలు. ఈ దినము నాయన అయ్యా బిడ్డలు పనిపాట్లకు వెలిచుండగా నువ్వు తోడై ఉండండి. అయ్యా ఉదయ కాలం మొదలుకొని రాత్రి అయ్యా తిరిగి గృహములు చేరినంత వరకు నాయన నీ కృపలో నీ బిడ్డలు భద్రపరిచి అయ్యా వారికి తోడై నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినమున తండ్రి ఎంతమంది అయితే నాయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారు, వారు దీవించండి. వారి జీవితంలో మరొక నూతన అయా దినాన్ని తండ్రి సంవత్సరాన్ని అనుగ్రహించిన నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ సంవత్సరం అంతా వారు బహుగా ఫలించుదురుగాక, బహుగా దీవింపబడుదురుగాక, నీ కృపలో బహుగా వర్ధిల్లుదురుగాకని ప్రభువా ప్రార్థన చేయుచున్నాను. నీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ ఈ దినమంతయు ప్రతి ఒక్కరి ఎడల నీ కృపయు కనికరముంచి అయ్యా నీ దయలో భద్రపరచమని మహిమ పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.